స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని సెగ్మెంట్లలో యనమల దివ్య పర్యటన, అల్లిపూర్లో పెన్షన్ల పంపిణీ, కేక్ మల్లవరంలో ప్రజా దర్బార్. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి పర్యటన, రామచంద్రపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనిత. కాకినాడ జిల్లాలో కార్మిక దినోత్సవం, రెపరెపలాడిన అరుణ పతాకం. జంతు వైద్య సేవలో ముందడుగు, రాజమండ్రి పశు వైద్యశాలలో డిజిటల్ ఎక్స్రే సదుపాయం. మీ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత భుజనేసుకున్న ప్రభుత్వమే యనమల దివ్య నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లు సత్ఫలితాలు అందిస్తుంది. దీర్ఘకాలంగా నలుగుతున్న సమస్యల్ని ఎమ్మెల్యే చెవిన వేసి సంబంధిత సమస్యలకు ప్రజా దర్బార్లు పరిష్కార వేదికలుగా నిలుస్తున్నాయి. ఇవాళ కోటనంతూరు మండలం కేసు మలవరంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు విశేష స్పందన లభించింది. బహుశా ఎలక్షన్ అయిన తర్వాత మీ గ్రామానికి ఇదే మొదటిసారి రావడం నేను కదా, రెండోసారా? ఓకే, మొదటిసారి దీనికి వచ్చాను మనం. ఓకే, నేను మొదటిసారి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా మంచి కార్యక్రమాలు, ఎన్నో మార్పులు వచ్చాయి. చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం మనము. అటు మన సంక్షేమం కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అలాగే శాంతి భద్రతల్లో కానివ్వండి, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. మన ఊరు కూడా ఎంతో డెవలప్ అయింది. ఇంకా చేయవలసింది కూడా చాలా ఉంది. ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవాళ మీ అమ్మాయిగా, మీ ఊరు అమ్మాయిగా మన ఊరికి వచ్చాను. అందులోనే మీరు కూడా చాలా నాకు సపోర్ట్ చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ కాకుండా ముఖ్యమైన ప్రాబ్లమ్స్ మటుకు ఈ కొండపాడు గ్రామం కొండపాడు భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పారు. అలాగే మన బడుగు బలహీన వర్గాల బరియల్ గ్రౌండ్స్ కి చెప్పారు. ఆల్రెడీ నేను ఆ బరియల్ గ్రౌండ్స్ విషయం కూడా టేకప్ చేస్తున్నాను. దాన్ని డెవలప్మెంట్ కూడా చేపిస్తాను త్వరలోనే, ఆ బరియల్ గ్రౌండ్ విషయం. అలాగే అంబేద్కర్ స్టాచ్యూకి షెల్టర్ అని అడిగారు. ఇది నేను అంబేద్కర్ గారి జయంతి అప్పుడు కూడా చెప్పాను. నాకు ఒక ఆలోచన ఉంది, మన కాన్స్టిట్యుయెన్సీలో ఏవైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఎండకి వానకి తడిసిపోతున్నాయి, ఎండకి పెయింట్లు అన్ని కూడా ఫీడ్ అయిపోతున్నాయి. కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ స్టాచ్యూలు అన్నిటికీ కూడా ఒక షెల్టర్ అనేది ఏర్పరచాలనే ఆలోచన వచ్చింది. అది ఎలా వర్కౌట్ చేయాలనే దానిలో కూడా నేను ఉన్నాను. ఇంకొక సమస్య వచ్చేసి మన గ్రామ ఐక్య సంఘం వారికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పారు. మీటింగ్లు అన్ని రోడ్ల మీదనే పెట్టుకుంటున్నాము, ఎక్కడో వినాయకుడి గుడి దగ్గర ఎక్కడో పెట్టుకుంటున్నాం అని చెప్పారు. వారందరికీ కూడా ఆడవాళ్ళకి స్త్రీ శక్తి భవన అనేది ఒకటి మంజూరు చేయాలని రిక్వెస్ట్ వచ్చింది ప్రజా దర్బార్ ద్వారా. దాన్ని తప్పకుండా పరిశీలిస్తాను. నేను కూడా ఒక స్త్రీనే కాబట్టి మీ కష్టం ద్వారా అర్థం చేసుకొని తప్పకుండా అది పరిష్కరిస్తాను. అలాగే ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం మనము. ఇప్పటికే మీ ఊరు చూడొచ్చు, ఆల్రెడీ రోడ్లన్నీ బాగున్నాయమ్మా. కాబట్టి మాకు ఒక 2 రోడ్లు ఇవ్వండి అని చెప్తే ఆ 2 రోడ్లు ఇచ్చాము. అవి కూడా పూర్తి అయినాయి. ఇప్పుడు నాకు ఈ ప్రజా దర్బార్ ద్వారా నాకు రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ గురించి రాజ్బాబు గారు చెప్పారు, తప్పకుండా ఇది కూడా
పరిశీలించి ఈ బ్రిడ్జ్ కూడా మన హయాంలోనే నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. అసెంబ్లీలో కూడా ప్రస్తావించింది. ఒకటే గుర్తు పెట్టుకోండి, అసెంబ్లీలో నేను ఏదైతే ప్రస్తావిస్తానో అది కంపల్సరీ నా హయాంలోనే నేను చేసి తీస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది, మీ అందరికీ తెలుసు కదా, కొంచెం టైం పడుతుంది, కానీ నా హయాంలోనే నేను కంప్లీట్ చేసి తీస్తాను. ఏదైతే నేను చేయగలను అనుకుంటానో అదే ఆ విషయమే నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. తర్వాత వచ్చేసి మనకు 2 సంవత్సరాలకే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం చేపట్టింది. అటు పెన్షన్లు కానివ్వండి, వాళ్ళ 1వ తారీఖు అందరికీ పెన్షన్లు అందే ఉంటాయి. ఈ టైంకి 100% పెన్షన్ నమోదైపోయింది, అందరికీ ఇచ్చేసారు. ఈ పెన్షన్లకు వచ్చేసరికి నా ప్రజా దర్బార్లో చాలా రిక్వెస్ట్ వచ్చినాయి. పెన్షన్ కానివ్వండి, హౌసింగ్ సైట్లు కానివ్వండి, మీరు ఎక్కడా డౌట్ పడిన పనే లేదు. వచ్చిన 2 ఏళ్లలోనే ఏదైతే మనం సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చున్నామో వాటన్నీ కూడా అటు గ్యాస్ దీపం పథకం కానివ్వండి, మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అలాగే అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఆటో మీ సేవ కానివ్వండి, ఇలాగా ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రామిసెస్ మేము అన్ని కూడా 80% వరకు ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా మిగిలిపోయింది కొత్త పెన్షన్లు, హౌసింగ్ సైట్. ఇవి కూడా ఈ సంవత్సరమే టేకప్ చేయాలని మన కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది. ఇంకొంచెం డిలే చేయకుండా ఇది అతి త్వరలోనే రానుంది ఈ స్కీమ్ కూడా. కాబట్టి వచ్చిన వెంటనే తప్పకుండా నాకైతే అర్జీలు ఏవైతే వచ్చాయో ప్రజా దర్బార్లో అవన్నీ దగ్గరుండి మన నాయకులే తప్పకుండా పెట్టిస్తారు. కాబట్టి మీకు ఎక్కడ అపోహ వద్దు, పెన్షన్లు ఇవ్వరేమో అని చెప్పేసి. పార్టీలకు అతీతంగా పెన్షన్లు అనేది పెట్టడం జరుగుతుంది, వాళ్ళు వీళ్ళు అని కాకుండా అర్హులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి నేను పెన్షన్ ఇప్పిస్తాను. వాళ్ళు కాదు వీళ్ళు కాదు, వాళ్ళ అర్హులు, వాళ్ళ రైట్ అది పెన్షన్ తీసుకునే రైట్. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో అప్పటి నుంచి తప్పకుండా మీ అందరి పెన్షన్లు కానివ్వండి, హౌసింగ్ సైట్లు కానివ్వండి మేము పెట్టేస్తాం. సో దాని గురించి డౌటే అవసరం లేదు. ఇలానే ఇంత ఆదరణ నేను ఎప్పుడు వచ్చినా సరే మీరందరూ కూడా నాకు మీ ఇంటి అమ్మాయిలాగా ఘన స్వాగతం ఇస్తారు. ఇవాళ కూడా అదే చూశాను నేను. కాబట్టి ఎప్పుడు కూడా ఇంతే ఆదరణ మీరందరూ నాకు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు మీ ఊరు మరింతగా డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్ అమ్మా. అనకపల్లి మండలం నాతవరం మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు చేతికే పెన్షన్లు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 75 రూపాయలతో మొదలైన పెన్షన్ విధానం నేడు వృద్ధులకు, ఒంటరి మహిళలకు 4000 రూపాయలకు చేరిందని గుర్తు చేశారు. వికలాంగులకు 6000 రూపాయలు, మంచానికే పరిమితమైన వారికి 15000 రూపాయలు, డయాలసిస్ రోగులకు 10,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని వివరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలైన తెలంగాణలో 2000, కేరళలో 1600, తమిళనాడులో 1000 రూపాయలు మాత్రమే ఇస్తుండగా దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హులకి ఈ స్థాయిలో ఆర్థిక సహాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద సుమారు కొన్ని వేల మందికి మనకు పెన్షన్ ఇచ్చుకొస్తున్నాం. ఎక్కడికో వద్దు, మన శృంగవరం తీసుకుంటే శృంగవరం గ్రామంలో జనాభా 1857 మంది ఉన్నారు. ఈ ఊర్లో జనాభా మగవాళ్ళేమో 945 మంది ఉన్నారు, ఆడవాళ్ళేమో 912 మంది ఉన్నారు. దగ్గరికి వచ్చారు. ఇల్లు ఈ శృంగవారిలో ఉన్న ఇల్లు 679. మీ శృంగవారంలో ఇస్తున్న పెన్షన్లో 330. ఇది ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారంగా మనం చూసుకుంటే, మనం ఒకసారి ఆలోచించుకుంటే దీన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. కాదన్నాం, విమర్శించే వాళ్ళు ఉంటారు. ఈవేళ మనం చూసుకుంటే వృద్ధాప్య పెన్షన్ ఏమో 4000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దాంట్లో ముసలి వారికి 4000 రూపాయలు, దివ్యాంగులు అంటే వికలాంగులు, కొంచెం కాళ్ళు చేతులు
అనకాపల్లి జిల్లా కోట ఊరుట్ల మండలం రామచంద్రపురం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనితకు ఆ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగు ఉన్న హారతులతో మహిళలు స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో మంత్రి అనిత ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని మంత్రి అనిత ఆవిష్కరించారు. అదేవిధంగా కోట ఊరుట్ల మండలం సుంకుపూరు గ్రామంలో గంగమ్మ తల్లి పండుగ సందర్భంగా అమ్మవారిని మంత్రి అనిత దర్శించుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి అనిత అన్నారు. అంకిత భావం కృషితో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రామిక సోదరీమణులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నాకు అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ఎండింగ్ ఎక్కలేదు కదా, సరే ఈవిడ ఏమన్నీ తీసుకోండి, ఏమన్నా ఏం చేయాలి తీసుకోండి, నీకు ఉపయోగపడుతుంది. స్కీమ్ పెట్టిస్తాను ఎందుకంటే ప్రతి నెల వచ్చేస్తున్నారా? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, అనితమ్మ గారి నాయకత్వం, అనితమ్మ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు ఎన్డీఏ కూటమి మీద ఉన్న అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద, అదేవిధంగా జనసేన మీద, బీజేపీ మీద ఉన్న అభిమానంతో, అతి ముఖ్యంగా మీ అందరి ఆడబిడ్డైన నా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు. కూడా ఎంతో అభిమానించే మన అన్న, ఆరాధ్య దైవంగా భావించే మన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకునే ఒక బృహత్తరమైన అవకాశం నాకు లభించినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మహత్తరమైన అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పశుసంవర్ధక రంగంలో రాజమహేంద్రవరం నగరం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో జంతు వైద్య సేవలు కొత్త దశలోకి ప్రవేశించాయి. సుమారు 27.50 లక్షల వ్యయంతో పేపర్ మిల్లు, సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో అరుదుగా లభించే సదుపాయాలు ఇప్పుడు రాజమహేంద్రవరం ప్రజలకు అందుబాటులోకి రావడం గర్వకారణమన్నారు. ఇప్పటివరకు పశువులకు, పెంపుడు జంతువులకు ఎక్స్రే లేదా స్కానింగ్ అవసరమైనప్పుడు రైతులు, జంతు ప్రేమికులు కాకినాడ, గన్నవరం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయని తెలిపారు. మీడియా వారందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం వెటర్నరీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదొక మైలురాయి. సిఎస్ఆర్ నిధుల కింద సుమారు 27.5 లక్షలు తీసుకువచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో లేని ఒక వసతుల్ని రాజమహేంద్రవరం గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో కల్పించామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 27.5 లక్షలతోటి స్కానింగ్ మరియు ఎక్స్రే మెషిన్స్ ఏదైతే 3 నెలల లోపు ఆవులు కానీ, గేదెలు కానీ, 3 నెలల లోపు పిల్లలు కానీ, అలాగే కుక్కలు, పిల్లులు, ఇవన్నిటికీ కూడా ఎక్స్రే కానీ, స్కానింగ్ కానీ చేయవలసి వస్తే ఇప్పటి వరకు అయితే కాకినాడలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లేవారు, లేకపోతే గన్నవరం దగ్గర ఉన్న యూనివర్సిటీకి తీసుకెళ్లే పరిస్థితులు. ఈరోజు ఇంకా సమస్య లేకుండా ఏదైతే యానిమల్ లవర్స్ కానీ, లేకపోతే ఈ పశువుల మీద ఆధారపడిన రైతన్నకు కానీ వారి కష్టాన్ని గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి యొక్క బాధను కూడా అర్థం చేసుకొని, వాళ్ళ యొక్క బాధను కూడా అవగాహన చేసుకొని ఏపీ పేపర్ మిల్ వారి యొక్క సహకారంతో సుమారు 27.5 లక్షలతో ఈ రోజున ఎక్స్రే మరియు స్కానింగ్ మెషిన్ని ప్రారంభించుకోవడం జరిగింది.
ఈ రోజు నుంచే ఏదైతే వాటికి సంబంధించిన వారు రైతన్నకు కానీ యానిమల్ లవర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఇది అందుబాటులో ఉందని వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కూటమి వచ్చిన తర్వాత అర్హత ప్రామాణికంగా నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వమే పేనమల దివ్య అన్నారు. కోటినందూరు మండలం అల్లిపుడి పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించారు. ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే అల్లిపుడి సమగ్ర అభివృద్ధికి బృహత్తర పథకాలను అమలు పరుస్తామన్నారు.
కాకినాడ జిల్లాలో కార్మిక దినోత్సవం సందర్భంగా అరుణ పతాకాలు రెప్పరెప్పలాడాయి. తుని పట్టణంలో మేడే వేడుకలు కార్మిక సంఘాల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీశ్యామల తుని పాయకరావుపేట తాపీ మేస్త్రుల సంఘం భవనంలో సంఘం అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో కార్మికుల త్యాగ ఫలమే నేడు కార్మికులకు మేడేగా జరుపుకుంటున్నామని, కార్మిక హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అనంతరం కార్మికులు మజ్జిగ పంపిణీ చేశారు. అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మా కార్మికులందరం కూడా మా యూనియన్ వద్ద శ్రీ సాయిశ్రాముల తుని పాగిరోట తాపీ మేస్త్రుల యూనియన్ వద్ద మేము ఈరోజు ఒక పండగ వాతావరణం చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము ఈ పండగ చేసుకుంటున్నామంటే దీనికి కొన్ని వేల మంది కార్మికుల ప్రాణసాగం ఉంది. అందులో భాగంగానే మీకు అందరికీ తెలిసిన విషయమే, కొన్ని సంవత్సరాల కిందట మా కార్మికుల్ని చాలా బానిసలుగాను చాలా హీనంగా కూడా చూడడం జరిగేది. చూసిన తర్వాత అమెరికాలో సీకో అనే ఒక ప్రాంతం నుంచి కొంతమంది కార్మికులు మేము కూడా మనుషులమే, మాకు రెస్ట్ కావాలి, అందుచేత 24 గంటలు ఉన్నది కాబట్టి 24 గంటల్లోంచి 8 గంటలు మేము పని చేస్తాము, 8 గంటలు మేము పడుకోవడానికి 20 గంటలు రెస్ట్, ఈ విధంగా 3 భాగాలుగా చేసి మమ్మల్ని కాపాడుకోవాలని ఒక ఆలోచనతో ఇంచుమించులో 40 లక్షల మంది పైనే కార్మికులందరూ కూడా ఒక పెద్ద ర్యాలీ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మాకు ఈ స్వతంత్రం వచ్చిందంటే వాళ్ళ ప్రాణసాగమే. ఈ ఎర్ర జెండా వచ్చిందంటే దానికి మార్గం కూడా మేడే రోజు ఒక దంపతులు ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. కార్మికులు పెళ్లి చేసుకునేటప్పుడు ఈ 40 లక్షల మంది జనాభాతోనే ర్యాలీగా వస్తుంటే నేను ఒక్కొక్క కార్మికుడినే నేను ఈరోజు పెళ్లి చేసుకొని నేను సుఖ సంతోషంతో ఉండడం కాదు, నా కార్మికులు అంగీకంగా నా కార్మికులు కొంచెం ఈ ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు నా వంతు నేను సాయం చేయాలని భార్యాభర్తలు ఇద్దరు కూడా రావడం జరిగింది. పోలీసులు మొత్తం కాల్పులు జరిగేటప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది తుపాకీతో కాల్చినప్పుడు. అందులో భాగంగానే ఆ రక్తంలో ఆ వైట్ బట్టలు, ఆ పసుపు బట్టలు ఆ రక్తంలో కలిసిపోవడంతోనే ఆ ఎర్ర జెండాగా కూడా మారడం జరిగింది. అప్పటి నుంచి కూడా కార్మికులందరూ కూడా ఎర్ర జెండాతోనే ఒక నినాదంతోనే మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఒకటే, మనం ఏది పట్టుకుపోయేదేమీ లేదు. మనం అందరం కూడా ఇంచుమించులు శ్రీ సాయిశ్రాముల తుని పాగిరపేట తాపీ మేస్త్రులు 2200 మంది కుటుంబం మనందరం కూడా ఐకమత్యంగా ఉండి మన కార్మికులను కాపాడుకుందాం, మనకున్న హక్కులు మనం కాపాడుకుందాం, మన మేస్త్రుల సోదరులను కానీ మన కుటుంబాలను మనం ఆదుకుందాం అని కూడా తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నేను ఒక ప్రెసిడెంట్గా ఉన్నాను అంటే ఆ రోజు ఆ కార్మికులు పెట్టిన భిక్షని కూడా నేను ఈరోజు ఈ సభాపూర్వకంగా వీళ్ళందరి తరఫున కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వైకాపా పాలనలో ఇసుక లేక కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు చూస్తున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అనేక కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని కృష్ణా జిల్లా పామరులో జరిగిన సభలో సుభాష్ అన్నారు. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖను సభాష్ అనిపించుకునే విధంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు, లేబర్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రథమ కార్మికులు, నిరంతర శ్రామికులు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి ప్రజావేదికకి విచ్చేసిన సోదరి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన టీడీపీ పార్టీ ఎప్పుడూ కూడా ఇటు కార్మిక పక్షపాతిగానే వ్యవహరించింది. మన జెండాలో కూడా నాగలి, ఇళ్ళు, అలాగే చక్రం చిహ్నాలుగా ఉన్నాయి. అందులో కార్మికులకి చక్రం చిహ్నంగా పెట్టిన గొప్ప పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ రోజున గడిచిన 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి స్పీడ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ అనేది సిస్టాన్ని ఫాలో అయ్యారు. త్వరగా సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి జాకీ లాంటి అండర్వేర్ కంపెనీల వరకు కూడా ఈ రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాడు ఆయన.
అనకాపల్లి జిల్లా మునగపాక మండల పరిషత్ ఎంపీపీ స్థానానికి కోర్టు ఆదేశాల మేరకు జరిగిన పునర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఎంపీపీగా వ్యవహరించిన మల్ల జయమ్మ జనసేన పార్టీలో చేరడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారాయి. ఆమె పార్టీ మారిన నేపథ్యంలో మిగిలిన ఎంపీటీసీ సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఎంపీటీసీ సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గారు. దీంతో ఆ పదవి ఖాళీ కావడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు ఈరోజు ఎంపీపీతో పాటు 2 వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తమ సంఖ్య బలాన్ని నిరూపించుకున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు నూతన ఎంపీపీగా మెల్లేటి కృష్ణవేణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా 2 వైస్ ఎంపీపీలుగా మల్ల కాశీ సురేష్, కర్రి సంజీవన్లు కూడా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మునగపాక మండలంలో ఈ ఎన్నికల ఘట్టం పూర్తయింది. మల్లాడ ఎంపీటీసీ అలాగే నా తోటి ఎంపీటీసీలు అందరూ నాకు సహకరించి నేను 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చేశాను. ఇప్పుడు 5 నెలలు ఉండి ఎంపీగా సహకరించారు. నాకు ఎంపీటీసీలు అందరూ కలిసి నాకు ఆమోదించారు. అలాగే మా నాయకులు బొడ్డేటి ప్రసాద్ గారు, ధర్మశ్రీ గారు, కన్నబాబురాజు గారు, అమర్నాథ్ గారు తోటి నాయకులందరూ కూడా సహకరించి నేను ఎంపీగా గెలిపించారు. అందరికీ కృతజ్ఞతలు. 50 సంవత్సరాల నుంచి మా నాన్నగారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. అలాగే నేను కూడా దాదాపు 25 ఏళ్ళ నుంచి కూడా ఈ రాజకీయాల్లో కొనసాగుతున్నాం. పార్టీ మాకున్న క్రమశిక్షణని, నిజాయితీని, నిబద్ధతను గుర్తించి ఈరోజు మా అమ్మగారిని ఎంపీపీగా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, కుర్సాల కన్నబాబు గారు ఆశీస్సులతో మా జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారు, నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ గారు, అమర్నాథ్ గారు ఆశీస్సులతో మేము ఈరోజు ఈ ఎంపీపీ పదవి చేపట్టడం జరిగింది. పార్టీలో కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ వాకులమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవాన్ని గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, కలశాభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మాగపు బ్రహ్మణేశ్వర శర్మ తెలిపారు. రాత్రి అమ్మవారికి చిన్నారులు కాగడాలు వెలిగించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. శుక్రవారం తీర్థ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి నైవేద్యం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గులుగురి మునిరెడ్డి, సభ్యులు కొవ్వూరి వెంకటరెడ్డి, కర్రిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి భక్తులు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నామండి. ఓం శ్రీ మాత్రే. స్వాగతం. మునాయినా నా పెళ్లి చేసినాడులే, మనాయినా కన్నీళ్లు దాచిగుండలా, మునాయినా అక్షింతలేసినాడులే, మనాయినా ఏడోళ్ళు చెప్పుకునేలా, మునాయినా నా పెళ్లి చేసినాడులే, మనాయినా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని సెగ్మెంట్లలో యనమల దివ్య పర్యటన, అల్లిపూర్లో పెన్షన్ల పంపిణీ, కేక్ మల్లవరంలో ప్రజా దర్బార్. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి పర్యటన, రామచంద్రపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనిత. కాకినాడ జిల్లాలో కార్మిక దినోత్సవం, రెపరెపలాడిన అరుణ పతాకం. జంతు వైద్య సేవలో ముందడుగు, రాజమండ్రి పశు వైద్యశాలలో డిజిటల్ ఎక్స్రే సదుపాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.